నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఇందాక నా ఓపెనింగ్ రిమార్క్స్లో స్మాల్ కరెక్షన్, నేను కోట వెంకట సత్యనారాయణ గారు అన్నారు, పాక వెంకట సత్యనారాయణ గారు, స్మాల్ కరెక్షన్. సో ఆయన పేరు కూడా వినిపిస్తుంది. బట్ ఎనీవేస్, కంగ్రాచులేషన్స్. ఒకటి మీకు కూడా కేటాయింపు జరిగింది. సో ఏంటి, పొలిటికల్గా మంచి స్ట్రాంగ్ అయ్యి అద్భుతమైన ఛాన్స్, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. చంద్రిక గారు, ఖచ్చితంగా ఒక మంచి పరిణామమే ఏదైతే ఇవాళ మాకు ఎమ్మెల్సీ ఒకటి రావటం అనేది. అయితే చంద్రిక గారు, ముందుగా నేను స్పష్టం చేస్తున్నా, ఏదైతే శాసనసభ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఈ సీట్ల సర్దుబాటు, నేను పంపిణీ అని కూడా సర్దుబాటు అనే చెప్తాను. ఎందుకని అంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పిఠాపురంలో చేసిందైనా, లేకపోయినట్టయితే దేవినేని ఉమా గారి దగ్గర చేసిందని, ఇవన్నీ కూడా సర్దుబాట్లే. అదే విధంగా మిత్రపక్షాలతో చేసుకున్నటువంటి సర్దుబాట్ల నేపథ్యంలో కూడా ఎమ్మెల్సీ తాలూకా ప్రస్తావన, రాజ్యసభ ఎంపీల తాలూకా ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుందండి. దానికి మొన్న జరిగిన ఎన్నికలే కాదు, 2014 మీకు అందరికీ తెలుసు, ఆ రోజు నాకు ఇచ్చాపురం టికెట్ ఇవ్వడం జరిగింది. అది తీసుకుంటూ ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. తర్వాత రాజకీయ పరిణామ క్రమాల్లో అది నాకు అవకాశం రాలేదు, మా పార్టీకి కూడా అవకాశం రాలేదు. కాబట్టి ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఎమ్మెల్సీలు అంటే అది ఇవాళ 2025లోనా లేకపోతే 27లోనా అనే దగ్గర కాస్త అటు ఇటు సర్దుబాటు ఉంటది, కానీ ఆ ప్రస్తావన అప్పుడే వచ్చి ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎందుకని అంటే ఇప్పుడు మా పార్టీలో కూడా 175 మంది ఆస్పిరెంట్స్ లేకపోయినా సరే, ఆ రోజు మాకు వచ్చినటువంటి 10 శాసనసభ స్థానాల్లో కాకుండా నాబోటోళ్ళు కొంతమంది ఇంకో 10 మంది ఉంటాం. మీరు చెప్పినటువంటి పాక సత్యనారాయణ తీసుకోండి, సరే సోమవీర్రాజు గారు అనేసి అంటే ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్సీగా చేశారు, రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి వారి ఇది వేరు. అలాగే పివిఎన్ మాధవ్ గారు ఒకసారి ఎమ్మెల్సీగా చేస్తున్నారు. చెప్పాను. అదే ఇప్పుడు పాక సత్యనారాయణ గారు తీసుకున్నట్లయితే, ఎప్పుడో నాకంటే ముందు 2 దశాబ్దాల ముందు నుండి పార్టీలో పనిచేసుకుంటున్నటువంటి వ్యక్తి, సీనియర్ మోస్ట్ బీసీ నాయకుడు ఆయన. మొన్న జరిగినటువంటి సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో కూడా కేంద్ర పార్టీని అనుసంధానం చేసుకుంటూ రాష్ట్రంలో దాదాపు 6 నెలల పాటు అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి. ఇలాంటి అనుభవాలు దాదాపు 4 దశాబ్దాలుగా ఆయనకి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా ఒక కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తే. ఇక ఆశపడ్డం అంటారా? అందరూ ఆశపడతాం. ఒక పాయింట్ చెప్పండి సార్. సరే, మీరు ఆశ లేదా మీ పార్టీ ఎవరిని అనౌన్స్ చేస్తుంది, లెట్స్ వెయిట్ అండ్ సీ, 1 అవర్లో అనౌన్స్మెంట్ వస్తాయి. అంటే ఎమ్మెల్సీ స్థానాల పంపకంపై తొలుత టీడీపీ జనసేన మధ్య ఉంది కదా, సడన్ గా ఈ హార్స్ ఎలా దూసుకొచ్చింది, బీజేపీ హార్స్, ఈ బీజేపీ గుర్రం సడన్ గా ఎలా వచ్చింది అనేది ఒక చర్చ అందరికీ అర్థం కాల. అనూహ్యంగా అంటే రాజ్యసభలో కొల్లగొడుతున్నారు, కానీ ఇక్కడ ఎలా జరిగింది ఈ మ్యాజిక్ మిరాకిల్ అనేది అర్థం కాలే ఎవరికి. లేదు, నేను అదే చెప్పాను, ముందే చెప్పాను. ఆ రోజు చర్చల్లోనే ఎమ్మెల్సీ స్థానాలు, రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా చర్చ జరిగి ఉంటుంది ఖచ్చితంగా. నాకు నమ్మకం ఉంది. నేను ప్రత్యక్ష ఉదాహరణ, అందువల్ల 14 ఎన్నికలు నేను కోట్ చేయడం జరిగింది. అంటే రేపు పరిణామ క్రమాలు మారేటప్పుడు మనం ఏం చేయలేము. ఇవాళ అంటే మీరనేది ఇది యాదృశ్చికం కాదు, తెర వెనక ముందే జరిగిందని అంటున్నారా? స్పెసిఫిక్ గా కాకపోయినప్పటికీ ముందు నుండి ఉన్నటువంటి డెవలప్మెంట్స్, ఇదేదో సడన్ గా వచ్చిన డెవలప్మెంట్ అనుకోవడానికి అవకాశం లేదు. నేను డెఫినెట్ గా చెప్తాను. అంటే అలయన్స్ స్ట్రాక్చర్ ఏ విధంగా ఉంటాయి అనేది ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నా. ఒకటోది. రెండోదండి, ఇవాళ నిజంగా చెప్పుకోవాలనేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది. సరే, జనసేన అనేసి అంటే అది చాలా ఒడిదుడుకులు అటు ఇటు అయ్యి లాస్ట్ కి మళ్ళీ ఆయన రాజ్యసభ అన్నారు, మినిస్టర్ అన్నారు, ఇది అన్నారు, ఆ చివరికి కార్పొరేషన్ చైర్మన్ అన్నారు. మరుక్షణమే ఆయన నామినేషన్ చేయడం జరిగింది. అవి ఒక నాటకీయ పరిణామాలు. కొన్ని పక్కన పెడితే నిన్న తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన దాంట్లో ఖచ్చితంగా ఉంటారండి. ఆశావాహులు లేకుండా ఎట్లా ఉంటారు? ఇవాళ కొన్ని సందర్భాల్లో బలమైనటువంటి వ్యక్తుల మీద పెట్టి ఓడిపోతారన్నప్పుడు కూడా వాళ్ళకి కూడా కొన్ని ప్రామిసులు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఒక సీటు త్యాగం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనేసి అంటే పిఠాపురం, లేకపోయినట్టయితే ఇట్లాంటివి కూడా ఉంటాయి, లేకుండా ఉండవు. ఖచ్చితంగా అవన్నీ చూస్తారు. అయితే నిన్న అనౌన్స్ చేసింది ఏంటంటే, ఒక బీసీగా కూడా నేను చెప్తున్నా, ఒక బీసీగా కూడా 2 బీసీ వ్యక్తులకి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, పెద్దలు నాగార్జున గారు, వారికి ఆల్రెడీ మీరు కార్పొరేషన్ ఇచ్చారు కదా, మళ్ళీ రెండోది ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ కార్పొరేషన్ ఉండదు కదా, మళ్ళీ కార్పొరేషన్ మరొకరికి ఇస్తారు.
ఏముంది అప్గ్రేడేషన్ తప్పదు కదా అంటే కొన్ని నేను అనేది సందర్భాలు. వేరే వాళ్ళ కేటాయింపు గురించి అనట్లేదు. ఒకటి ఇచ్చారు కదా, మళ్ళీ దాన్నే ఇంకొక పదవి కింద ఇవ్వడాన్ని ఏంటి, ఏ ప్రాతిపదిక అని అంటున్నారు. అదొక అంశం. మీ బీజేపీ విషయంలో కూడా ఒకటి ఏంటంటే, టీడీపీ జనసేన విషయంలో అభ్యంతరాలు లేవు, కానీ మీరు రాజ్యసభ విషయంలో ఆర్ కృష్ణయ్య గారిని తెచ్చారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన ప్లేస్ ఖాళీగా ఉంది, అది కూడా మళ్ళీ మీరే చేస్తారు అని చెప్పి కేటాయింపు అని అంటున్నారు. ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ ఎమ్మెల్సీ వచ్చేసరికి జాక్ పాట్ మీరు కొట్టారు అని అంటున్నారు అందరూ. నేను ఆ విషయాన్ని కాదు అని చెప్పి వాదించడం నా ఉద్దేశం కాదు. మేము ఒక బలమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, బలమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఏమన్నా అల్లాటప్పగాళ్ళు అక్కడ ఉంటే మేము ఏదో తీసుకున్నాం అనుకోవడం కాదు కదా. అంటే ఏంటి, అటు జాతీయ స్థాయిలోనూ ఇటు రాష్ట్ర స్థాయిలోనూ మీరు ఒకసారి